హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇదిగోండి, దానికోసం బొరుగులు నానబెట్టేశాను కదా, సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ మిక్సీలో పప్పులు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. చాలా సింపుల్ అయిన టిఫను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, చాలా బాగుంటుంది. నేను వేరే వేరే ప్రాంతాల్లో ఉగ్గాని తిన్నాను, కానీ రాయలసీమలో మేము చేస్తాం కదా, అలాగ మాత్రం ఏందో పల్లీలు కూడా వేస్తారు అబ్బా వేరే చోట నేను చూశాను. పల్లీలు వేయకూడదు, పల్లీలు వేస్తారు. నేను ఇంకా ఫేస్బుక్లో కూడా ఒకరు ఉగ్గానిది అప్లోడ్ చేసింటే వీడియో చూశాను. బొరుగులు ఇలా నానబెట్టకుండా ఏందో తాలింపులో ఒక గిలాస్ పాలు పోసి ఈ బొరుగులు వేసి చేసినారు. దాన్ని ఉగ్గాని అన్నారనమాట. ఉగ్గాని అంటే కర్నూలులో, కడపలో చేస్తారు చూడండి. రాయలసీమ, నంద్యాల ఇవంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఉగ్గానిది. స్టవ్ ఆన్ చేసి ఇలాగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసాను తగినంత. ఇందులో ఏమి వేయకూడదు, కేవలం కొన్ని ఆవాలు మాత్రమే వేయాలి. కొన్ని, ఎక్కువ కాదు. జీలకర్ర అట్లాంటివి ఇంకా ఏమి వేయొద్దండి. కేవలం ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోండి. 2 పళ్ళకి 2 పళ్ళ బొరుగుల ఉగ్గాని చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా బొరుగులు అయితే నానుతున్నాయి కదా, ఇంకా అవి నీళ్ళలో నుంచి పక్కకు పెట్టేయాలి తీసి. ఇంకా గిన్నెలో పప్పుల పొడి కలపాలి. ఇదిగోండి, ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేయాలి. ఇదిగోండి, అసలు ఎంత గుమగుమలాడుతుందో, స్మెల్ చాలా బాగుంది, సువాసన. తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి ఇలాగా. తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి, అంతే. ఇలాగ మూత పెట్టి మగ్గించాలి సిమ్లో పెట్టేసి. ఓకే, అంతవరకు మనం బొరుగులు ఇలా నీళ్ళలో నుండి తీసి పిండి తీసేయాలన్నమాట. తర్వాత అందులో పప్పుల పొడి కలపాలి. ఆ ప్రాసెస్ చేస్తాము ఇవి మగ్గే లోపల. ఓకే, ఇదిగోండి, బొరుగులు అయితే ఇలా తీసేసాను నీళ్ళలో నుంచి పిండి. ఇంకా ఇందులో పప్పుల పొడి వేయాలన్నమాట. ఇదిగోండి, పప్పుల పొడి చూపించాను కదా ఇందాక మిక్సీలో, ఇది కలిపేయాలి. పప్పుల పొడిలో ఇంకా ఏం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అందులో వేసేసాను కదా తాలింపులో, అదే సరిపోతుంది. తగినంత పప్పుల పొడి కలిపేసుకోండి ఇలాగా. ఇక్కడ కర్నూలులో మంచిగా, అంటే ఏదైనా ఫంక్షన్లు చేస్తే ఉగ్గాని బజ్జి పెడతారు టిఫిన్లు, పెళ్ళిళ్ళకి, ఇంకేదన్నా ఫంక్షన్లు ఉంటే. మాకు ఇదే గొప్ప అనమాట, ఉగ్గాని బజ్జీ అంటే. మా స్పెషల్ ఉగ్గాని బజ్జీ. వేరే చోట అంటే ఇంకా రాజమండ్రి అటు సైడ్ అయితే ఇడ్లీ, వడ, దోశ, వడ కాదు వాళ్ళు గారెలు అంటారు వడకి, అవి పెడతారనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. మాకేమో కర్నూలులో ఉగ్గాని బజ్జీ స్పెషల్. ఇదిగోండి, ఇలాగా మూత తీసి చూశాను పర్ఫెక్ట్గా. ఇదిగోండి, మాడలేదు. కలుపుతున్నాను చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలాగే బాగుంటుంది. కొంచెం నాకు మా ఆయనకి ఇష్టం అన్నమాట కారం. ఇది మా ఆయన కోసం వేస్తున్నాను. కొద్దిగా కారంగా ఉండాలి అని. కారము, పచ్చిమిర్చి వేసాను కాబట్టి అవసరం లేదు. కాకపోతే కొంచెం కారం తినే వాళ్ళ కోసం అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇవి బొరుగులు వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, అంతే. ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో వంట చేస్తూ, చూసారా, ఆడవాళ్ళకి దేవుడు
ఇలాగ మంచిగా మేనేజ్ చేసే తెలివితేటలు ఇచ్చింటారనమాట. ఆడవాళ్ళకి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది తెలుసా. ఆడవాళ్ళతోనే ఇల్లు మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆడవాళ్ళకి తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంట్లో భార్యకి కానీ, అమ్మకి కానీ, చెల్లెలకి కానీ, కూతురికి కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మీ దగ్గర బర్కత్ వస్తుంది. ఇది చాలా వీడియోస్లలో చెప్పాను నేను, మళ్ళీ అదే చెప్తున్నా. ఇంకా ఏమి ఖాళీగా ఉండరు కదా వాళ్ళు, ఏదో ఒకటి ఇంట్లో ఉన్నారు ఖాళీగా అని తక్కువ చేసి మాట్లాడతారు. నేను మాత్రమే పనిచేస్తున్నా, జాబ్ చేస్తున్నా, డబ్బు సంపాదిస్తున్నా అనుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఇంట్లో అంతకంటే ఎక్కువ పని చేస్తారు. అయిపోయింది చూడండి, కలర్ఫుల్. ఇంకా దీన్ని మూత పెట్టి మగ్గించేసి బజ్జీలు వేయాలి. ఇంకా ఈ మొబైల్ పక్కన పెట్టి ఇంకా 2 చేతులతో ఇలాగ పట్టుకొని ఒక చేతితో బాగా ఇలాగ కలిపేస్తాను. ఓకే, ఇంకంతే. ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఇంకంతే. ఇంకా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి మగ్గించేయాలన్నమాట. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసాను. ఇంకా బజ్జీల కోసం పిండి కలుపుతున్నాను, చూపిస్తాను చూడండి. బజ్జీల పిండి తీసుకున్నాను. ఇదిగోండి, ఇందులో ఉప్పు, వాము, చిటికెడు సోలా పొడి కూడా వేయాలి. ఇప్పుడు పసుపు వేసాను. ఇదిగోండి కొంచెం కారము, సోలా పొడి అన్నీ మిక్స్ చేసి తగినన్ని నీళ్లు పోసిన తర్వాత మిక్స్ చేసి బజ్జీలు వేయాలి. పిండిని అయితే ఇలాగ మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నా చూడు. ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయి బజ్జీలు అంటే, అబ్బా! ఈ బజ్జీలు కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే బజ్జీ మిరపకాయతో కొరికి తినాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పిండి తినేసి ఆ మిరపకాయ పక్కన పారేస్తారు. అలా చెయ్యకూడదు, మిరపకాయతో తినాలి. అయిపోయింది. సండే స్పెషల్ ఉగ్గాని బజ్జీ రెడీ. ఇదిగోండి, వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. చల్లగా అయితే అస్సలు బాగోదు. కొంచెం చల్లగైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికన్నా బయటికి పోయినప్పుడు మళ్ళీ వచ్చి తినాలి వాళ్ళు అన్నప్పుడు కొద్దిగా వేడి చేసి పెట్టేయండి, బాగుంటుంది. ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనంత టేస్ట్ ఉందన్నమాట. బజ్జీలు కూడా అలాగే చాలా బాగున్నాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో ఉగ్గాని బజ్జీ. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అయితే చూపిస్తుంటాను, వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు నేర్చుకొని తిని కమెంట్స్లో రాయండి ఎలా ఉంది నా టిఫిన్ అనేది. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ మాహిరా ఛానల్.